ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరివచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి గడిచిన ఆదివారము నుండి యొక్క ఆదివారము వరకు ఆయన దయగల రెక్కలలో మనము భద్రపరచబడి ఈ దినమున దేవుని సన్నిధానములో చేరి ఆయన వాక్యము ద్వారా ఆత్మీయంగా బలపడటానికి దేవుని మందిరంలో దేవుని సన్నిధానములో మనము చేరుకొని ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము, బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలను మనము చదువుకొని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలను మనము చదువుకొని వాక్య ధ్యానాన్ని మనము చేసుకుందాం. చదవగలిగిన వారందరూ నాతో పాటు కలిసి చదువుతూ దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల పొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అందరూ నా వెనకాల చెప్పండి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇర్మియా అనేటువంటి ఆయన ఇశ్రాయేలీల యొద్దకు పంపబడిన ప్రవక్త. ఇశ్రాయేలీల యొద్దకు ఇర్మియా ప్రవక్త పంపబడ్డాడు. ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలీల యొద్దకు ఎందుకు పంపబడ్డాడు అనంటే, ఇశ్రాయేలీలైన వారందరూ చెరపట్టబడ్డారు. బబులోను రాజు వచ్చి ఇశ్రాయేలీలనందరినీ బబులోనునకును కొన్ని ప్రాంతాలకు ఇశ్రాయేలీలైన వారిని లేదా యూదా ప్రజలైనటువంటి వారిని అందరినీ చెరపట్టుకొని తీసుకుని పోయి కేదారు నది దగ్గర కొంతమందిని, మరికొన్ని ప్రాంతాలలో కొంతమందిని పెట్టి తండ్రి అయిన దేవుడు వారికి బుద్ధి చెప్పుచు ఇర్మియా గ్రంథాన్ని వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా.
చెదరిపోయిన ఇశ్రాయేలీలలో లేదా యూదా వారులలో దేవుడు అనేక రీతులుగా వారితో మాట్లాడుతూ ఉన్న మాటలు బైబిల్ గ్రంథాన్ని మనము ఎలా ధ్యానం చేయాలో తెలుసా, లేదా ఎలా వినాలో తెలుసా? వాక్యం వినేటప్పుడండి, వింటున్నటువంటి వాక్యములో నేనెక్కడ ఉన్నానని నీవు చూసుకోగలిగితే నీవు ఆశీర్వదింపబడతావు. వాక్యము వినటమే కాదు, వింటున్న వాక్యములో నీవెక్కడ ఉన్నావు, ఏ పొజిషన్లో ఉన్నావు, వాక్యము వింటున్న నీవు ఏ స్థానంలో ఉన్నావు, వినే వాక్యములో నీవు ఎక్కడ ఉన్నావని నీవు చూసుకోగలిగితే, పరిశీలన చేసుకోగలిగితే, నీ పరిస్థితిని, నీ స్థానాన్ని నువ్వు చూసుకున్నావు గనుక దేవుడు నిన్ను మార్చి ఆశీర్వదించగలడు. దేవుని వాక్యం అంత విలువైనటువంటి, దేవుని వాక్యము అంత విలువైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి, చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరితో మాట్లాడుతున్నటువంటి మాట, యూదా ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట, యూదా ప్రజలతో మాట్లాడుతూ వారి జీవితంలో దేవుని మందిరమును గూర్చినటువంటి సందర్భాన్ని అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. యూదా ప్రజలలో దేవుని మందిరం వారు ఎలా ఉపయోగించుకుంటూ ఉన్నారు, యూదా ప్రజలలో దేవుని మందిరాన్ని వారి దృష్టిలో ఎలా ఉంచుకున్నారు, యూదా ప్రజలైన వారిలో దేవుని మందిరం యొక్క స్థానము ఏమిటి, ఆ విషయాలన్నిటినీ బోధిస్తూ ఉన్నాడు. చదువుకోగలిగితే మనము ప్రారంభం నుండి ఒకసారి మనం చదువుకుందాం. 7వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనమా, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము, యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా వినాలి. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. చాలా మందికి దేవుని మందిరం మనకి ఎలాగా అంటే, మన దృష్టిలో దేవుని మందిరం ఎలా ఉంటుందంటే, పదండి పదండి గుడికి వెళదాం, గుడికి వెళ్ళి ఒకసారి మనం ప్రార్థన ప్రార్థన చేసుకున్న దాన్ని బట్టి దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు. ఈరోజు బడి లేదు, గుడి లేదు అంటే ఈరోజు పని అంతా మానేయండి, కుటుంబంలో పరిస్థితులు ఏం బాగలేదు, అందరు మందిరంలోకి వెళదాం, ఆరాధన చేసుకుందామని ఎందుకు వస్తున్నామంటే, దేవుని మందిరానికి దేవుడేదో మేలు చేస్తాడు, దేవుడేదో కార్యం చేస్తాడు. మనం గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినేస్తాడు, అక్కడితో మనకున్న సమస్యలు కొంత తీరిపోతాయి. ఇది మనకున్న ఆలోచన. దేవుని మందిరానికి వెళితే ఆరోగ్యం కుదుట పడుతుంది, ఇది మనకున్న నిజమే, నేను కాదనటం లేదు. దేవుని మందిరానికి వస్తే ఖచ్చితంగా ఆరోగ్యం కుదుట పడుతుంది. దేవుని మందిరానికి వస్తే ఖచ్చితంగా దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. దేవుని మందిరానికి వస్తే నిజమే, ఖచ్చితంగా మన మనస్సును, మన అంతరంగాన్ని ఆయన ఎరిగిన వాడవుతాడు. అయితే నేను ఈ సంగతులను కనుగొనుచున్నాను. దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసే వారి హృదయాలన్నిటిలో ఉన్న కొన్ని సంగతులు
మనకి తెలియదేమో కానీ పరమందున్న దేవుడు మన హృదయాలలో ఉన్న సంగతులన్నీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయనకి తెలుసు. ఏ ఉద్దేశముతో దేవుని మందిరానికి వచ్చామో, ఏ తలంపులతో దేవుని మందిరానికి వచ్చామో, ఏ సంకల్పంతో దేవుని మందిరానికి వచ్చామో, నేను ఈ సంగతిని కనుగొనుచున్నాను. దేవుని మందిరానికి వచ్చే మన హృదయాలు, ఏమండి ఒక విషయం, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత చాలా భక్తిగా ఉదయాన్నే లేచిన వెంటనే టీవీ పెట్టరండి. ఆదివారం టీవీ సెలవు. అబ్బా, ఎంత నియమమో! ఆదివారం టీవీ సెలవు, ఉదయాన్నే టీవీ పెట్టరు. లెగ్గానే ఆదివారం కదా బైబిల్ చదువుకోవాలి. ఆదివారమే బైబిల్ చదువుకోవటం. ఆదివారం కదా తలస్నానం చేయాలి. ఆదివారమేనా తలస్నానం? ఆదివారం కదా కొత్త బట్టలు, ఇస్త్రీ బట్టలు అప్పుడే సరిగ్గా గుడి ప్రార్థన చదువుతుంటే ఇస్త్రీ బట్టలకి కవర్ పట్టుకు బయలుదేరతారు కొంతమంది భక్తులు. పట్టు చీర, కొత్త బట్టలు ఇస్త్రీ లేకుండా గుడికి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు? మనుషులు చూస్తే మనల్ని ఏమి ఎన్నిక చేస్తారు? దేవుడు చూడాలి. అందుకనే ఇలాంటి వేషాలన్నీ మీలో ఉన్నాయి. ఇలాంటి వేషాలన్నీ కూడా మీరు పెట్టుకొని పదండి గుడికి వెళదాం, పదండి ఆరాధనకి వెళదాం, పదండి ఇది దేవుని ఆలయం, ఇది యెహోవా ఆలయం, ఇలాంటి వేషాలే మానేయండి మందిరానికి వచ్చినప్పుడు అని అంటున్నాడు వాక్యం. ఎవరితో? యోదావా. దేవుని మందిరానికి ఈరోజు ఆదివారం కదా, రే తలస్నానాలు చేయండి, ఈరోజు ఆదివారం కదా, చూడు కొత్త బట్టలే ఉన్నాయి. కొత్త బట్టలే ఉంటాయి, అన్నీ అవే వాడేవి. ఈరోజు దేవుని మందిరం కదా, రే ఎవడు టీవీ పెట్టకండి, ఇలాంటి నాటకాలే మానేయండి. వాక్యం కొన్ని విషయాలు చెప్తూ ఉందండి. దేవుని మందిరం, నేను ఈ సంగతులను కనుగొనుచున్నాను. ఇవన్నీ మన హృదయాలలో వేషధారణతో కూడినవన్నీ కూడా సమస్తము దేవునికి తెలుసు. నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. మందిరానికి వచ్చినప్పుడు, రే ఈరోజు ఆదివారం, మందిరానికి వచ్చినప్పుడు, రే ఈరోజు సండే, మందిరానికి వచ్చినప్పుడు ఈరోజు ఈ ఈ ఈ ఈ ఒకరోజు పరిశుద్ధత ఉంది చూసారా? ఈ ఒక్కరోజు పరిశుద్ధతనే కాదు దేవుడు చూసేది, ఏమండి, మందిరము నుండి వెళ్ళాకే ప్రాముఖ్యమైనటువంటి, మందిరానికి వచ్చేటప్పుడు ప్రాముఖ్యం కాదు. మందిరమునకు వచ్చాక బల్లారాధనలో పాలు పొంది, మందిరానికి వచ్చాక వాక్యాన్ని విని, మందిరానికి వచ్చాక అన్ని వాక్యాలు జాగ్రత్తగా విని ఇంటికి వెళ్ళేటప్పుడు, లేదా ఈ వారమంతా మనం జీవించే జీవితంలో మనం ఉన్నప్పుడు, నేను ఈ సంగతులను, చెప్పండి ఈ మాట కొద్ది గట్టిగా చెప్పండి. ఏ మాట? ఎవరంటున్న మాట ఇది? దేవుడు. మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని మందిర విషయాలలో కొన్ని ఆలోచనలు చేస్తున్నారు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాగుంటున్నారో ఏమో, నేను ఈ సంగతులను మీ జీవితంలో కనుగొంటూ ఉన్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఉండాలనేది మన సంగతి చూస్తున్నాము కానీ, ఏమండి ఈ మాట వినండి, మనల్ని చూచే దేవుడు ఏమనుకుంటున్నాడో కూడా మనం ఏం చేయాలా? ఆలోచన చేయాలి. ఇదిగో ఇది దేవుని ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు అనుకొనుచున్నారే, కానీ మీలో మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు, లేదా దేవునిని ఆరాధించే వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి వాళ్ళు ఇలా చూడాలి, నా వైపు చూడాలి. అందరూ నా వైపు చూడాలి, ఎవరు మొబైల్స్ చూడొద్దు. ఇదిగో దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, ఏమండి ఈ విషయాలు మీరు చెయ్యటం లేదు, నేను ఈ సంగతులను మీలో కనుగొంటూ ఉన్నాను. దేవుని మందిరంలో విశ్వాసులమైనటువంటి వారు, అందుకనే
ప్రారంభంలో బల్లారాధనలో ఒక చక్కని మాటలు మనము ఉదయ కాలంలో ధ్యానం చేసుకున్నాం. యోహాను 3వ పత్రిక 5వ వచనంలో చక్కని మాటలు గాయు గురించి, గాయు అనే యవనస్తుడు గురించి మనం చదువుతున్నాం. ఇదిగో గాయు పరదేశులైనటువంటి వారు వచ్చినప్పుడు సహోదరులుగా నీవు వారికి చూపించిన ఎలాంటిదండి? ఏ మాట అది? ఏమండి ఏ మాట అది? ఏమండి? విశ్వాసికి తగినట్టుగా, విశ్వాసికి తగినట్టుగా నీవు చేయుచున్నావు. గాయు గురించి మాట్లాడినటువంటి మాట. విశ్వాసములో ప్రియమైన వారలారా, దేవుని మందిరానికి వచ్చినప్పుడే విశ్వాసికి తగినట్టుగా కాదు, దేవుని మందిరము నుండి వెళ్ళినప్పటి నుండి కూడా మనం ఎలాగుండాలండి? విశ్వాసికి తగినట్టుగా. అనండి అందరూ కూడా. బాల్కనీ వాళ్ళు ఎలాగుండాలండి? మనము విశ్వాసులకు తగినట్టుగా. దేవుని పిల్లలమైన మనందరి జీవితంలో ఇది మనం నేర్చుకోవాలి. విశ్వాసికి తగినట్టుగా మనం ఎక్కడ ఉన్నా విశ్వాసికి తగినట్టుగానే ఉండాలి. మన ఇంటికి ఎవరు వచ్చినా వారు విశ్వాసులకు తగినట్టుగానే ఉండాలి. నేను చెప్పాలి ఈ మాట మీరు రిపీట్ అంటానే ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళంగానే భోజనం పెట్టుకుని టీవీ ముందు కూర్చొని, టీవీలో ఏమొస్తుందో నాకు తెలియదు కానీ భోజనానికి కూర్చొని టీవీ ముందు తింటూ ఉన్నప్పుడు మీకు ఈ మాట గుర్తు రావాలి. ఏ మాట? నేను ఈ సంగతి ముందుగానే, నువ్వు గుడికించి ఇంటికి వెళ్ళగానే ఖాళీగుండి ఏం చేస్తాం? ఒరే పాటెట్టు, ఖాళీగుండి ఏం చేస్తాం? చూడు ఏది మంచిది వస్తుందో, టీవీలో ఏది మంచిది వస్తుందో అన్ని ఛానల్స్ చూస్తారట. ఏది మంచి ఛానల్ చెప్పురే బాబు? టీవీలో ఏది మంచి ఛానల్ అండి? నన్ను అడిగితే ఈరోజు న్యూస్ కూడా మంచి ఛానల్ కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా నేను అంటాను, న్యూస్ ఛానల్స్ కూడా మంచి ఛానల్ కానే కాదు. న్యూస్ ఛానల్కి ఒక నియమం, నిబద్ధత ఉంది. ఏమిటో తెలుసా? మానభంగాలు అనేటువంటివి న్యూస్ ఛానల్లో ఎక్కువగా మాట్లాడకూడదు. రూల్స్ ఉన్నాయి. కానీ ఈరోజు అవన్నీ కూడా ఏమైపోయాయి? కుటుంబాల మధ్య చిచ్చు కలిగించి, కుటుంబాల మధ్య బాధ కలిగించేవి ఏది కూడా టీవీలో పబ్లిక్గా న్యూస్లో రాకూడదు అనేది న్యూస్కున్నటువంటి ఒక మ్యాండేటరీ రూల్. న్యూస్లో భార్య భర్తలు కొట్టుకున్నారు, వాళ్ళని చంపేశారు, వీళ్ళు చంపేశారు, ప్రేమికులు వ్యవస్థను చేసి ఇలా చేశారు అని ఇలాంటి వ్యర్థమైనటువంటి న్యూస్ అసలు పబ్లిక్గానే రాకూడదు. అది మ్యాండేటరీ. కానీ ఈరోజు అవే ఎక్కువ అవుతుంది. ట్రోల్ చేస్తూ ఉంటారు రోజంతా. వాడికి ఇంకా ప్రపంచంలో న్యూసే లేవన్నట్టు ఆ న్యూసే సాయంకాలం దాకా తిప్పి 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 మీడియా చేస్తుంది. నేను చెప్పాలి, మర్చిపోవద్దు. నేను ఈ సంగతులను కనుగొంటూ ఉన్నాను. మందిరము నుండి ఇంటికి వెళ్ళాక, ఒరే బాబు నువ్వు చెప్పరా పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారనే విశ్వాసులు తల్లిదండ్రులు ఎవరున్నారు? చెప్పండి. నేను చెప్పరా పాప? లేదంటే అమ్మా నువ్వు చెప్పు, ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు, రిఫరెన్స్ ఏంటి, ఎన్ని పాయింట్లు చెప్పారు అని అడిగే తల్లిదండ్రులు ఎవరు? అడగరు. పిల్లలు కూడా అంతగా జ్ఞాపకం పెట్టుకోరు. ఎందుకండి? ఈరోజు వాక్యం వింటామా, సాయంకాలం పిల్లలు ఎవరైనా కనబడి ఒరే ఉదయం ఏం వాక్యం చెప్పానంటే ఇట్రా అని ఇటు మళ్ళీ పక్కన అడుగుతాయి. యూదా వారి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో, నేను ఈ విషయాలు కనుగొంటూ ఉన్నారు. మందిరానికి వస్తున్నారు కానీ, దేవునిని ఆరాధించడానికి వస్తూ ఉన్నారు కానీ,
మందిరము నుండి ఇంటికి వెళ్ళాక మీరు మీ జీవించే జీవితంలో నేను ఈ సంగతులను కనుగొనుచున్నాను. ఆలయమని అంటూ ఉన్నారు, దేవుడని అని అంటూ ఉన్నారు, భక్తులమని అని అంటూ ఉన్నారు, ఇంటికి వెళ్ళాక ఉపవాసం అని అంటారు. ఇంకా కొంతమంది భక్తులు ఉంటారు చెప్పనండి, శుక్రవారం అమ్మ బాబోయ్, శుక్రవారం భక్తులు ఉంటారండి. శుక్రవారం భక్తులు ఎలాగా? ఉదయం టిఫిన్ తినరట. ఆ, ఉదయం టిఫిన్ తినరట, టీ తాగరట. 10 పనులన్నీ అయిపోయాక తలస్నానం చేసేసి శుభ్రంగా తయారైపోయి పొజ్జుంటారు ఇంట్లో. ఏ భక్తులలో? నేను చెప్పండి, నేను శుక్రవారం భక్తులే ఫోన్లే శుభ్రంగానే తలస్నానం చేశారు. ఏమో బైబిల్లో శుక్రవారం తలస్నానం చేయాలని ఎక్కడ నేను చదవలేదు. మరి శుక్రవారం ఉపవాసం ఉండాలి, దేవుని మందిరంలో ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన ఓకే. ప్రియమైన వాళ్ళారు గమనించాలి, ఈ శుక్రవారం కొన్ని భక్తులండి తలస్నానం చేశారండి, ఉపవాసం ఉన్నారండి, టిఫిన్ మానేశారండి. ఈ ఈ ఈ ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళు 3 గంటల వరకు భోజనం చెయ్యరు కానీ ఆ, 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 గుడికి మాత్రం రారు. ఉపవాస ప్రార్థన ఎలాగవుతుంది? అందుకే అంటాడు, నేను పోనీ ఉదయం కాలం ఉపవాస ప్రార్థనకి వెళ్ళలేదు, మనకి సాయంకాలం బ్రౌన్పేటలో మందిరంలో ఉపవాస ప్రార్థన 1 గంట 7:30 నుండి 8:30కి జరుగుతుంది. రే టైం చూసుకుని మనం వెళదామని అనుకునే విశ్వాసులు ఎవరున్నారు ఈ రోజుల్లో? ఉదయకాల ఉపవాస ప్రార్థనకి వెళ్ళలేదు కదా, పోనీ సాయంకాలం అయినా వెళదామని మందిరంలో గంటే కదా కూర్చొని నాయన తండ్రి అని అడిగితే దేవుడు మన ప్రార్థనలు వినే కదా ఆయన మనకి మేలు చేశాడు. ప్రియమైన వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ సంగతులు విడిచిపెట్టేస్తూ ఉండి కన్నీటితో ఇంట్లో ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు వినడో? మీకు ఇంకో విషయం, అద్భుతమైన వాస్తవాన్ని కాసేపట్లో మీరు వింటారు, ఆశ్చర్యపోతారు. ఇది నిజమా? ఇలా కూడా జరుగుతుందంటే ఎలాగే జరుగుతుంది. కారణం నేను మీలో ఈ సంగతులు కనుగొంటూ ఉన్నాను. యోధా ప్రజలైనటువంటి వారు ఎలా ఉంటూ ఉన్నారు, ఏ పరిస్థితుల్లో? ప్రియమైన వారులారా, వారి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. చూడండి, మనం చదువుకుందాం. 5-6 వచనాలు చదివితే ఆయన కనుగొన్న విషయాలు ఏమిటో, ఆయన కనుగొన్న విషయాలలో మనం ఎలాగుంటూ ఉన్నామో ఇది కనీసం చేయగలిగితే ప్రభువేమైనా మన జీవితాలను కనికరించి కరుణించి ఆయన మన జీవితాలకు మేలు చేస్తాడేమో చూద్దాం. 5-6 వచనాలు. అలాగనక అంటే మీరు అలాగ చేయట్లేదు. ఎలాగా? మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కబరుచుకొని ప్రతివాడు తన పొరుగువారి ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపక, ఈ చోట నిర్దోష రక్తమును చిందింపక, మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల. ఇదండి, నేను ఈ సంగతులను మీలో కనుగొంటున్నాను. ఏమిటో తెలుసా? ఒకటి, మీ మార్గాలను మీ క్రియలను అసలు యథార్థంగా దిద్దుకోవట్లేదు. ఎలా దిద్దుకోవట్లేదట? చెప్పండి చెప్పండి, ఎలా దిద్దుకోవట్లేదట? నా చిన్నప్పుడు, ఇప్పుడు లేదులేండి, ఏమో ఉందో లేదో, అల్ దిద్దేవారు. అల్ ఎంతమందికి పలక బలపం పట్టుకొని అల్ దిద్దిన సందర్భాలు ఉన్నాయి? ఈరోజు పలక లేదు, బలపం లేదు. కాపీ రైటింగ్ బుక్ ఒకటి కొనుక్కోండి, 35 రూపాయలు. ఆ పుస్తకం వాళ్ళకి స్కూల్లో వాళ్ళు ఇస్తే ఆ సుక్కలు ఉంటాయి, ఈ సుక్కలన్నీ కలపాలన్నమాట. ఇప్పుడు ఆ రోజుల్లో చెక్క పలక, అబ్బబ్బా, చెక్క పలక గుర్తుందండి, మట్టి పలక,
దానికేమో ఒక బలపం. ఆ బలపం ఇంతున్నా కానీ దాన్ని ఎంత భద్రంగా చూసుకునే రోజులండి ఆ రోజుల్లో. బలపమేనా అంటారండి? కనికి పుల్ల అది. ఏ పుల్ల? ఆ! కనికి పుల్ల ఇంత అరంగుళం అది పట్టుకొని పాపం ఆ రోజుల్లో కని పుల్ల కొనుక్కోవాలంటే 10 పైసలు, 5 పైసలు ఉండాలా? లేదా ఉండాలి. ఆ రోజుల్లో 5 పైసలు, 20 పైసలు సంపాదించడం, కనికి పుల్ల కొనుక్కోవటమే మహా గొప్ప. ఓ పుల్ల కొనుక్కొని మా నాన్న మేము చదువుకునే టైంలో ఓ పుల్ల కొనుక్కి, ఏంటది? మజ్జిగ ఇరిపి, ఇది నీకు, ఇది నీకు. ఏం చేయటానికి? రాసుకోవటానికి కాదు, నా మనసులో మాట చెప్పండి. ఏం చేయటానికి? అబ్బాబ్బా, బైబిల్లో మాట చదువుకున్నవాడు ఏం చేయటానికి? ఆ దిద్దుకోవటానికి. ఆ మాట అసలైన మాటలు రావు. నేను అందుకే కనుగొంటున్నాడు దిద్దుకోవటానికండి. ఆలు దిద్దినప్పుడు ఏండే ఎన్ని దెబ్బలు, అది పలక మీద దిద్దినప్పుడు దెబ్బలు కొడతారు ఎవరైనా? ఇప్పుడు గీత మీద గీత, గీత మీద గీత, కొద్దిగా అక్షరం ఆఖరిగా ఆ అక్షరం అనేది, ఇది అక్షరమా ఆ అనే అక్షరం అనే రూపు లేకుండా దిద్దితే మళ్ళీ చెరిపేసి ఏం చేయటానికి ఇది? చెప్పండి, ఏం చేయటానికి ఇది? అంటే చిన్నప్పుడు అక్షరాన్ని అంత పట్టి పట్టి రాసి 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 ఒక్క గీతతో రాసినటువంటి ఆ అనే అక్షరం ఎంత లావైపోయేది పలక మీద. దిద్ది దిద్ది ఆ లెక్కలో మన భక్తి ఇప్పుడు ఏం చేయాలంటారు? నా ఉద్దేశం ఆ లెక్కలో చూస్తే మన భక్తి ఇప్పుడు ఏం చేయాలా? శుభ్రంగా రాతి మీద చేప తోముతారు చూసారా? మీలో దిద్దుకోవటం అనేటువంటిది లేదు. నేను చెప్పరు ఇప్పుడు చెప్పరు. నేను ఈ సంగతి కనుగొంటూ ఉన్నాను, మీలో ఎవ్వరు కూడా యథార్థతగా దిద్దుకునే వాళ్ళు లేరు. నేను కనుగొన్నాను. ఏమిటో తెలుసా? ఇదిగో దేవుని ఆలయం బాబాయ్, ప్రార్థనకి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళిపోయి పదండి, టైం అయిపోతుందని ఇల్లంతా అక్కడక్కడే తిరుగుతారు కానీ టైంకి రారా. ఎరా బాబు, టైం అయిపోతుందని అక్కడక్కడక్కడ ఆరాధన అయిపోయాక గుడి బయలుదేరటం మాత్రం ఎంతమ్ముడు మిమ్మల్ని కాదులే, బయలుదేరటం మాత్రం గుడి ముందే 9:30కే బయలుదేరిపోతారండి, లేదా 9 గంటలకే బయలుదేరుతారు. ఆర్డర్ రాలేదు, రే రా ఈడు వచ్చేయచ్చు కదండి. మళ్ళీ ఎవరో దేపట్టాల, ఈడు ఫోన్ చేస్తాడు, ఏం చెప్పండి, నేను బాబు చెప్పు నాన్న, నేను యథార్థతను, అయ్యో చెప్పరేటండి, యథార్థంగా ఉండటం మీరు దిద్దుకోవట్లేదు. చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా, యథార్థంగా మీరు చక్కబరుచుకోవట్లేదు. ఇదిగో మీ క్రియలు చక్కబరుచుకోవట్లేదు, మీ మార్గాలు చక్కబరుచుకోవట్లేదు. అన్ని విషయాలు మీరు యథార్థంగా చక్కబరుచుకోవటం, దిద్దుకోవటం మానేశారు. ఈరోజు ప్రభు నీ జీవితంలో కనుగొన్న విషయాన్ని నీవు తెలుసుకొని మార్చుకోగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. ఆ మాట చదువుకుంటున్నాం ప్రియమైన వారులారా. వాక్యంలోనికి మనం ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాం. రెండవ మాటను చదువుకుందామా? ప్రతివాడు, చెప్పండి, ప్రతివాడు తన పొరుగు వారి ఎడల తప్పక న్యాయమే జరిగించాలి. ప్రతివాడు ఎదుటివారి ఎడల న్యాయమే జరిగించాలి. ఫర్ సపోజ్ అండి, మీకు అర్థమవటం కొరకే ఈ విషయాలు చెప్తున్నాను. సురేంద్రకి నేను ఒక 5,000 అప్పించాను అనుకోండి, జస్ట్ ఉదాహరణకి. ఇప్పుడు 5,000 అప్పించాడు, పాస్టర్ గారేమో వాక్యం చెప్పారు, ఏమని? సహోదరుడి ఎడల
ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? తప్పక న్యాయము జరిగించాలి. ఇప్పుడు తమ్ముడు వైపు నుండి న్యాయం చేయాలంటే ఏం చేయాలా? అప్పు తీర్చాలి. ఓకే. ఇప్పుడు అప్పు తీర్చమని నేను పదే పదే అడగటం న్యాయమా అన్యాయమా? ఏమండి మాట్లాడరు. అడగటం న్యాయమే గాని కడగటం న్యాయం అది. ఏమని? అప్పు తీర్చమని. అప్పు తీర్చు అప్పు తీర్చు నాకేం చేస్తావు తెలియదు, సాయంకాలం కూడా మర్యాదగా ఉండదు, అలాగవుతుంది ఇలాగవుతుంది అని శాపనార్థాలన్నీ పెట్టేసి ఇది న్యాయం కాదు. సహోదరుల ఎడల తప్పకుండా మనం జరిగించవలసిన న్యాయము ఏమిటి? వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వారుల, ఇదిగో నిష్ప్రయోజనమైనటువంటివి, వ్యర్థమైనటువంటివి మీరు అనుసరిస్తున్నారు. కింద వచనాలలో మనం వివరంగా చదువుకుంటూ ఉంటాం. సహోదరుల ఎడల మనము నమ్మకంగా లేదా తప్పక న్యాయాన్ని జరిగించే వారంగా ఉండాలి. ఈ యూదా ప్రజలైనటువంటి వారిలో అలాంటి న్యాయము ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. చూడండి 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్కడ మాట మీకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం 6వ వచనం, సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బగా కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచుచున్నది గనుక శిక్షనందవలసి వచ్చే. ఇప్పుడు ఆలోచన చేయండి. అప్పు తీసుకుని సంవత్సరం అయింది. ఇప్పుడు నేను న్యాయంగా అడగాల అన్యాయంగా అడగాల? సంవత్సరం తీసుకున్నావు, ఈ 5,000కి నాకు ఇంకో 10,000 అయిపోను, ఇంకో 10,000 అయిపోను, నువ్వు ఇవ్వలేదు ఇంతవరకు. మనం వాక్యం ఏమంటుంది? తప్పక. ఇప్పుడు నేను అడగాల కడగాల? సంవత్సరం అయిందండి. నేను అంటాను, ఇచ్చిన తరువాత, అప్పిచ్చిన తరువాత 5,000 కంటే ఎక్కువ అవసరతలు మనము చాలా మన కుటుంబాలలో తీర్చుకున్నాం. అవునా కాదా? 5,000 ఇచ్చిన తర్వాత అండ్ అప్పు లేదండి బాబు, ఊరికిన అన్నాను నేను. ఇంకా తమ్ముడికి నేనే అప్పు. ప్రియమైన వారులారా, నేను ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని పిల్లలమైనటువంటి మన అందరము దేవుని సన్నిధానంలో ఉంటున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, చక్కగా విని గ్రహిస్తూ ఉన్నాం. దైవ సంబంధమైన విషయాలలో, సహోదరుల విషయంలో తప్పకుండా న్యాయమును చేసేటువంటి విశ్వాస జీవితంలో మనం ఉండాలి. అన్యాయము చేయకూడదు, అలాగని అన్యాయం అవ్వకూడదు. దేవుని పిల్లలంగా మనం సహనంగానే, న్యాయంగానే, దేవుని చిత్తమును ఎరిగిన వారంగానే దేవుని దృష్టిలో. ఏమండి ఇప్పుడు న్యాయం ఏం చేయమంటారు? నన్ను న్యాయం ఏం చేయమంటారు? నీకు న్యాయం చెయ్యాలనిపిస్తే ఏమిటో తెలుసా? దేవుని దృష్టికి అన్యాయం కాకుండా నువ్వు మాట్లాడాలి. అది న్యాయం. అప్పు తీసుకుని ఇటమ్మా ఇటు బాబు, అప్పు తీసుకొని సంవత్సరాలు తరబడుతూ ఉంటే ఆడు నాకు అన్యాయం చేస్తే నేను దేవుని దృష్టికి న్యాయంగా ఉండాలా? ఎస్, నీవు దేవుని దృష్టికి న్యాయంగా ఉండాలి. సహోదరుల ఎడల అన్యాయంగా కంటే దేవుని దృష్టికి నీవు న్యాయంగా జీవించగలిగితే ఎవరైతే నీ చుట్టూ రుణపడి ఉన్నారో వారందరూ నీకు తిరిగి ఇచ్చేస్తారో. ఆ మాట కూడా మనం చివరిలో ధ్యానం చేసుకుంటాం. తర్వాత మాట, ప్రతివాడు తన పొరుగు వారి ఎడల తప్పక న్యాయమును జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపక. ఏం చేయకూడదండి? ఎవరెవరిని? అందరూ ఈ మాట చెప్పాలి. ఎవరెవరిని? తండ్రి లేని వారిని, విధవరాండ్రను, పరదేశులను. చెప్పండి 3 విషయాలు. ఒకరు పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రు. వీరి విషయంలో మనము ఎంత మాత్రమో వారిని బాధ పెట్టకూడదు.
దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ప్రియమైన వారులారా, ఇతరులను బాధ పెట్టేటువంటి మాటలు కానీ, ఏమండి ఈ మాట వినండి, ఇతరులను బాధ పెట్టే మాటలు కానీ, ఇతరులు అంటే పరదేశులు, ఆ తండ్రి లేని వారు, ఆ విధవరాండ్లను సాధ్యమైనంత మేరకు వారికి సహాయం చేయటం, వారిని ప్రేమించడం, వారిని ఆదరించడం ఎప్పటికైనా మనకు ఆశీర్వాదకరము. చెప్పాలి ఆమెనని. మీరు చెయ్యాలి. కారణం ఏమిటంటే చెప్పండి, ఏమిటి? నీవు ఇతరుల ఎడల ప్రేమ చూపించకపోవటం నేను కనుగొన్నాను. విధవరాండ్రలను బాధ పెట్టడం నేను కనుగొన్నాను. తండ్రి లేని వారి పట్ల దురుసుగా నీవు ప్రవర్తించడం నేను కనుగొన్నాను. ఈ విషయాలన్నీ నేను కనుగొన్నాను. ప్రియమైన వారులారా, ఆలోచన చేద్దాం. ఇంకా విషయాలు మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచన చేయండి. మరో ప్రాముఖ్యమైన తలంపు ఏమిటో తెలుసా? వినండి, మన వాక్యం ముగింపులోనికి వచ్చాం. ఇలాగున మనం జీవిస్తూ ఎవరికి సహాయపడకుండా, ఎవరికి ఏ మేలు చేయకుండా, ఎవరికి న్యాయం చేయకుండా, మనకున్న దాంట్లో సహాయం చేయగలిగిన సామర్థ్యత ఉండి కూడా మనం సహాయం చేయకుండా అలాగున ఉండిపోతూ దేవుని మందిరానికి వచ్చి దేవుడు నాకు మేలు చేశాడని నీవు అనుకుంటే, దేవుని మందిరాన్ని నీ కొరకు, నీ అన్యాయమైనటువంటి పరిస్థితులకు దేవుని మందిరాన్ని నువ్వు వాడుకుంటున్నావా అని అంటున్నాడు దేవుడు. చదవండి ఈ మాట 10వ వచనంలో మనం చదువుకున్న వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేస్తూ మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల పొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కుటుంబంలో మేలు చేసి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, ఇవన్నీ కూడా దేవుడు నీకు మేలు చేసి, దేవుని విడిచిపెట్టేసి దేవుని మందిరానికి దూరం అవుతూ, ఇదిగో దేవుని సేవకుని కాదని మరో సేవకుని, ఈ సంఘాన్ని కాదని మరో సంఘాన్ని నీవిలాగున ఆశ్రయించుట వలన నీవు దేవుని మందిరాన్ని నీ అవసరతలుగా మార్చుకుని ఒక దొంగల గుహగా నీవు చేసావా? యూదావారు ఎలా ఉన్నారట? అబద్ధ సాక్ష్యము పలుకుతూ దేనికి? దేవునికి బలులు అర్పించకుండా విగ్రహారాధన, బయలుదేవతలకు బలులు అర్పిస్తూ మూడో మాట ఏమిటి? మీరెరుగని దేవతలకు ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మన అందరి జీవితాలలో ఎరుగని అంటే ఒక మాట చెప్తున్నాను, కొన్ని సందర్భాలలో మనము దేవుని పిల్లలమని మరిచిపోయి చేస్తున్న కొన్ని పనులు ఉంటాయి. దేవునిని కాదని, దేవునిని మర్చిపోయి, దేవునిని విడిచిపెట్టి చేసే పనులు కొన్ని ఉంటాయి. అందుకనే మీరెరుగని దేవతలను మీరు అనుసరిస్తూ ఉన్నారు. నేను ఈ సంగతులను కనుగొనుచున్నాను. ప్రియమైన వారులారా, దేవుడు మనలను చూస్తే భక్తి మనలో ఉన్నదని దేవుడు గ్రహించాలి. మూడో విషయాన్ని మీరు ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఇర్మియాకి దేవుడు ఏమంటాడో తెలుసా?
ఇదిగో వీళ్ళందరూ యోధవారందరూ ఎరుగని దేవతలను అనుసరించుచు బయలుదేవతలకు బలులు అర్పించుచు విధవరాండ్లను బాధపెట్టుచు అబద్ధ సాక్ష్యం పలుకుచు తండ్రి లేని వారిని బాధ పెడుచు ఇలాంటివన్నీ నేను ఎరుగున్నాను కదా. ఇర్మియా, ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? చదవండి, ఆ మాట చదవండి. 16వ వచనం చదవండి. 16వ వచనం చదవండి. కాబట్టి ఏమండి, బైబిల్ ఉన్నవాళ్ళు, చదవగలిగిన వాళ్ళు అందరూ ఈ మాట చదవాలి. కాబట్టి ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకు. నన్ను బ్రతిమాలు కొన్నను, నేను నీ మాట అయితే. అర్థమైందా ఏమండి? ఈ మాట మీకు అర్థమైందా? జాగ్రత్తగా మళ్ళీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. సేవకుని మాట వినకుండా, ఏమండి ఎలా వినాలి? దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి చెబుదాం. సేవకుని మాట వినకుండా, సంఘ క్రమాన్ని పాటించకుండా, కార్యక్రమాల్లో పాలు పొందకుండా, చేయవలసిన సహాయాలు కొద్దిగా చేయగలిగుండి కూడా చేయకుండా, ఇతరులకు అన్యాయం చేస్తూ, మందిరానికి నమ్మకంగా రాకుండా, బలారాధనలో పాలు పొందే సమయానికి పాలు పొందకుండా, దేవుని మందిరంలో ఆచరించవలసినవి ఆచరించకుండా, మీరందరూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటూ, పాస్టర్ గారు, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, మా ఇంట్లో బాగాలేదు ప్రార్థన చేయండి అంటే నేను ప్రార్థన చేస్తాను కానీ దేవుడు వినడట. అందుకే ఇర్మియాతో దేవుడు చెప్పేశాడు, ఇర్మియా, ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యకు. నువ్వు ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసిన కానీ నేను. ఇంత ఘోరం ఉంటుందా? ఇంత ఘోరం మీరు ఎప్పుడైనా ఎన్నాళ్లలో మీరు విన్నారా? ఏమండి, నాకు ప్రార్థన చేయండి అని మీరు చెప్పినప్పుడు ఈ మాట జాగ్రత్తగా వినాలి. అయ్యగారు, ఫలానా మా కుటుంబంలో ఫలానా మా అవసరత, ఫలానా మా పరిస్థితి, మా గురించి మీరు ప్రార్థన చేయండి అని ఈసారి మీరు అడిగితే చాలా ఆలోచించి నన్ను అడగాలి. నాకు ప్రేయర్ రిక్వెస్ట్ మీరు పెట్టాలి. నేను అనరు ఇప్పుడు, నేను గుడికి రాకపోవటం అనే సంగతి నేను కనుగొన్నాను. నేను బల్లారాధనలో పాలు పొందకపోవటం నేను కనుగొన్నాను. నేను ఆరాధనలో గుళ్ళు మధ్యలో వస్తున్నావని నేను కనుగొన్నాను. నువ్వు ఎంత ఆలస్యం చేసి ఇంత దేవుని మందిరానికి ఇంత అన్యాయంగా చేస్తూ, ప్రభువా నాయన నీ పిల్లలు నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎండట. నాకే బాధేసింది, ఇదేంటి ప్రభువా, ఇర్మియాకి ఎంత కఠినమైన మాట చెప్పావు. ఇర్మియా, నువ్వు ప్రార్థన చేయకి జనాల కోసం. ఇర్మియా, ఇదిగో నువ్వు ప్రార్థన అయినను, ఇంకేటేమంటాడు, వారి కొరకు నీవు మొర్ర పెట్టుటైనను నువ్వు చెయ్యొద్దు. నేను నీ మాట కూడా విన్ను. ఏమంటాడంటే, ఈ మాట వినండి జాగ్రత్తగా, నేరుగా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. యోధా అన్యాయంగా జీవిస్తూ ఉంటే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నన్ను ఏమనమాటావు అని అంటున్నాడు. ఎవరినండి? ఏమో వాళ్ళేమో ఎవరిని ప్రేమించరా, వాళ్ళేమో అన్యాయంగా జీవిస్తారా. యోధా ప్రజలేమో ఈ విధవరాల్ని ప్రేమించరు, తండ్రి లేని వారిని ప్రేమించరు. ఎవరైనా బయటకు వస్తే రండి, భోజనం చేయండి, ఉండండి, విశ్రాంతి తీసుకోండి అని ఎవరు అనరు, ఎవరు న్యాయంగా ఉండరు. ఇలాంటి వాళ్ళ కోసం ఇర్మియా నువ్వు ప్రార్థన చేస్తే ఏముందయ్యా, నీ ప్రార్థన నేను విన్నా. నేను నీ కొరకు ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుడు వినాలంటే దేవుని సన్నిధానంలో నువ్వు చాలా నమ్మకంగా అనరే నేను మీరు మాట్లాడలేదన్న సంగతి కూడా కనుగొంటున్నాడు దేవుడు. అనండి, నేను ఈ సంగతిని నువ్వు మౌనంగా ఉండి మాట్లాడమన్నా కూడా మాట్లాడకుండా ఉన్నా, నేను
కనుగొంటున్నాడు. నీ నాటకాలు ఏమిటో, నీ యాసాలు ఏంటో, నీ మాటలేటో, నీ కబుర్లేటో, నీ పద్ధతులేటో, నీ విధానాలేటో, అన్యాయంగా ఆలోచన ఏమిటో, ఏ కారణం లేకుండా వ్యర్థంగా వాళ్ళ గురించి నీ మనసులో నీవే వ్యర్థమైన ఆలోచనలు పెట్టేసుకొని మనసు పాటు చేసుకోవటం ఏంటి, ఇవన్నీ పెట్టేసుకొని పాస్టర్ గారు నాకు బాగోలేదండి కొద్దిగా ప్రార్థన చేయండి అంటే, నేనేం ప్రార్థన చేయను, బాగోలేని కారణం అంతా నీ మనసులో పెట్టుకొని. అందుకనే ఉదయకాలంలో బల్లారాధనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుని, ఈ పాత్రలో యోగ్యముగా పాలు పొందువాడు భాగ్యముగా పాలు పొందుతున్నారు గనక చాలా మంది మీలో బలహీనులై ఉన్నారు, ఇంకా చాలా మంది శిక్షకే. అయితే వినండి, ఒక్క ఆశీర్వాదం, మీరు ఎలాగైనా ఇలాంటిదేదో ఉంటున్నారేమో, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సరి చేసుకుంటే ఆశీర్వాదం. 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనం చదువుకుందాం. ఆ ఆ ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి, మీరు నడుచుకొనుడి, మీరు నడుచుకొనుడి, నేను మీకు క్షేమము కలుగునట్లు ఆజ్ఞాపిస్తాను. ప్రభు అంటున్నాము, చక్కపరుచుకోవాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఒక మాట చెప్పినప్పుడు మార్చుకోవాలండి. మనం బాగా పాఠం ఎక్కడ నేర్చుకోవాలో తెలుసా? కంసాలి వారి దగ్గర పాఠం బాగా నేర్చుకోవాలి. ఒక ఇనుపు కడ్డి తీసుకుని వెళ్ళి, బాబు దీన్ని చాకు చేయి, దీన్ని కత్తి చేయి అంటే ఎర్రగా కాల్చి చెప్పండి చెప్పండి కొట్టి 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 నీటిలో పెట్టి మళ్ళీ కాల్చి, నీటిలో పెట్టి మళ్ళీ కాల్చి, కాల్చడం అంటే ఎలాగా? ఎర్రగా. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మన కుటుంబాలన్నిటిలలో క్షేమము కలుగునట్లు ఆజ్ఞాపించునుగాక. అది ఆయన చేస్తాడు. మరి నువ్వు చేయగలవా? క్షేమం కలిగినట్లుగా ఆయన ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తాడు. మాట ఇచ్చిన వాడు ఖచ్చితంగా ఆయన మాట నెరవేర్చే దేవుడు. మరి నీవు ఒకవేళ ఏ విషయాలలోనైనా దేవుని దృష్టికి అన్యాయంగా ఉన్నావేమో, చక్కపరుచుకోగలవా? ఒకవేళ ఏ విషయంలో, దేవుని మందిర విషయంలో, విశ్వాస నడక విషయంలో, ఆత్మీయత జరిగించే విషయంలో, ఏ విషయాలైనా సరే నీవు దైవభక్తి విషయంలో నీవు అన్యాయంగా జీవిస్తున్నావేమో, న్యాయంగా జరగట్లేదేమో, బాధ పెడుతూ ఉన్నావేమో, ఇదిగో తెలియని వాటి విషయాలు నాకు బాధ కలిగించిన మాట ఏమిటో తెలుసా? కీడు కలుగజేయు వాటిని అనుసరిస్తూ ఉన్నారట. ఏటట మళ్ళీ చెప్పండి. యోధా ప్రజలలో వాళ్ళు ఎక్కువగా నేను ఈ సంగతి కనుగొన్నాను అనే మాటలో, యోధా ప్రజలలో దేవుడు కనుగొన్నది ఏమిటంటే కీడు చేయు కలుగజేసే వాటిని ఎక్కువగా అనుసరిస్తారు. మన జీవితాలలో కూడా ఏమండి, కీడు చేసే విషయాలు ఎక్కువగా అనుసరిస్తూ ఉన్నారేమో, కీడు మన కుటుంబాలకు కీడు కలిగే వాటిని ఎక్కువగా ఆలోచన చేస్తున్నారేమో, కీడు కలిగించే పరిస్థితులలో మనము మర్చిపోయి, దేవునిని మర్చిపోయి దూరం అవుతూ ఉన్నావేమో. నేను ఈ సంగతులను అన్నారా? అందరు అన్నారా? నాకు అనిపిస్తుంది, ప్రతి మెసేజ్ ఒక టైటిల్, ఒక బోర్డు ఇవ్వాలనిపిస్తుంది. ఒక ఏమంటారు, ఒక ప్లే బోర్డ్. ప్రతిరోజు ఈ బోర్డు వచ్చిన ప్రతి ఆదివారం ఈ టైటిల్ మీకు గిఫ్ట్ ఇచ్చేయాల. అప్పుడు ఇంట్లో పెట్టుకుంటారు కదా, టీవీ పైన ఎట్టాలా? ఎక్కడ పెట్టాలా? మనకి ఇంట్లో ఏ మూల ఉందో, ఏది ఏ మూల ఉందో తెలియదు, కానీ టీవీ రిమోట్ మాత్రం ఎక్కడుందో తెలుస్తుంది. బైబిల్ ఎక్కడుందో తెలియదు, పాటల పుస్తకం ఎక్కడుందో తెలియదు, కానీ టీవీ రిమోట్ ఎక్కడుందో తెలుస్తుంది. సెల్ ఫోన్, నా సెల్ ఫోన్ కనపట్లేదు, ఒకసారి ఫోన్ చేయి నీ దాంట్లోంచి అంటే
ఆహా ఇక్కడ పెట్టేశానా, మరి బైబిల్ 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 కూడా, ఈ బైబిల్ కొంత ఆటోమేటిక్ బైబిల్ అయితే బాగుండు. ఎలాగో తెలుసా, ఉదయం 8 అమ్మగానే బైబిల్ చదవాలి నువ్వు, బైబిల్ చదవాలి నువ్వు అని ఒక అలారం మోగేసేలాగా ఉంటే బాగుండు. ఇంట్లో ఇలాంటి అలారం ఎవడైనా ఒకటి తయారు చేస్తే బాగుండు. సరిగ్గా 9 అయ్యేసరికి ప్రార్థన చేసే సమయం, ప్రార్థన చేసే సమయం, నువ్వు ప్రార్థన చేయాలని అలారం అలా మోగుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా చేస్తారంటారా ఉజ్జాయింపుగా. నాకు తెలిసి అల్లరాన్ని కూడా నోర్వే నువ్వు మాట్లాడగానే దాన్ని ఆపి చేసేసి పనులు చక్క పెట్టుకుంటాం. నేను నేను చాలా తక్కువ విషయాలు చెప్పాను, ఎన్నో విషయాలు ధ్యానములో పోయిన వారం అంతా. నేను ఎప్పుడు పెట్టాను ఈ పోస్ట్, ఎప్పుడు పెట్టాను, ఆ రోజు నుంచి నేను ఆలోచన చేస్తాను, ప్రభువా నువ్వెన్ని విషయాలు కనుగొన్నాను ఆయన, యథా తథా ప్రజారాజ్యం అంతే. కానీ వాక్యం అంటుంది, నీవు 22వ వచనం 23వ వచనం మర్చిపోవద్దు, నీవు నా మాటలను అంగీకరించిన ఎడలా క్షేమము కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుదును. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట ఈ పూట, ఒక చిన్న ప్రార్థన. బైబిల్ తర్వాత చక్కబరుచుకుందరు కానీ ఒక నిమిషం మనం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా ప్రభువా ప్రభువా, నా గురించి నీవన్నీ తెలుసు ప్రభువా. అయ్యా నా గురించి నీవన్నీ సంగతులు కనుగొంటూ ఉన్నావు నాయన, నాకు అన్ని సంగతులు నీవు కనుగొంటూ ఉన్నావు ప్రభువా. నన్ను క్షమించండి, కీడు కలిగించేవి ఏదైనా నేను అనుసరిస్తున్నానేమో. చేయాలి అందరూ చిన్న ప్రార్థన చేయాలి, అందరూ చిన్న ప్రార్థన. నేను ఈ సంగతి కనుగొనుచున్నాను, నేను ఈ సంగతి కనుగొనుచున్నాను, నేను ఈ సంగతి కనుగొనుచున్నాను. దేవుడు ఎన్నో విషయాలు ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. మర్చిపోవద్దు. ప్రభువా నేను ఈ సంగతి కనుగొను. దేవుడు నిన్ను కనుగొంటూ ఉన్నాడు. ఈరోజు నిన్ను ఆయన కనుగొన్నప్పుడు నీలో ఆయన ఏమి కనుగొంటూ ఉన్నాడు? ఈరోజు ప్రియమైన వారులారా, యూద ప్రజల గురించి నీవు విన్నావు కదా. ఇదిగో దేవుని ప్రజలారా, మీరు ఎలాగుండాలో మీరు నేర్చుకోగలిగితే ఆయన నీ కుటుంబంలో క్షేమము కలగటానికి ఆజ్ఞాపించువాడు. అయ్యా నన్ను క్షమించి నా కుటుంబానికి క్షేమం ఆజ్ఞాపించవా అని ఒక మాట అడగండి. ఒకవేళ నైనా ఎవరినైనా బాధ పెట్టానేమో, ఎవరి విషయంలోనైనా అన్యాయంగా ఉన్నానేమో, ఎవరి స్థితిలోనైనా నేను ప్రభువా అయ్యా నైనా బాధ కలిగించే స్థితిలో నేను ఉన్నానేమో. ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు అని ఆయన సన్నిధానంలో మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ మాట అడగండి. అయ్యా నీవు నన్ను నాలో సంగతులను నీవు కనుగొనుచున్నావు, అయితే నన్ను క్షమించి క్షేమమును ఆజ్ఞాపించవా ప్రభువా. నా కుటుంబంలో క్షేమమును ఆజ్ఞాపించవా, నా కుటుంబంలో క్షేమమును ఆజ్ఞాపించవా, నా కుటుంబంలో క్షేమమును ఆజ్ఞాపించవా. అయ్యా నా కుటుంబంలో క్షేమమును ఆజ్ఞాపించవా. నాయనా నాయనా ఈ సంగతులన్నీ నీవు ఎరిగిన వాడవే, అయితే నన్ను క్షమించండి అయ్యా. ఇక నుండైనా నా కుటుంబానికి క్షేమను విస్తరింప చేయండి, ఆజ్ఞాపించండి. ప్రేమగల తండ్రి అయ్యా, మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదనమున మేమందరము మీ పాద సన్నిధానములో చేరి ఇదిగో యూద ప్రజలతో నీవు మాట్లాడిన మాటలన్నిటిని మేము అయ్యా వినగా ప్రభువా మీ కృపలో తండ్రి, మీ కృపలో ప్రభువా ఈ మాటలు మాకు మేలుకరముగా ప్రభువా బలపరచు. నేను ఈ సంగతి కనుగొనుచున్నాను, నీవే ప్రభువా నీవే అనేకమైన విషయాలను నీవు కనుగొనుచుండగా
ప్రభువా, నాలో నీవేమి కనుగొంటూ ఉన్నావో ఏమో కానీ, నాలో నీవేమి కనుగొంటున్నావో ఏమో కానీ ప్రభువా, అయ్యా నన్ను క్షమించి క్షేమమును ఆజ్ఞాపించవా అనండి, ఈ మాట అనండి. అయ్యా, క్షేమము నా కుటుంబానికి, నాయన నా ఆరోగ్యానికి, నా ఆర్థికమైన పరిస్థితులకు, అయ్యా నా కుటుంబ పరిస్థితులకు క్షేమము కలిగినట్లు ఆజ్ఞాపించవా. ప్రభువా, మీ కృపలో ఈ బిడ్డలకు నీ వాక్యాన్ని అందించి మీరే ఆశీర్వదించి బలపరిచి సమస్తమును దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ పొందుకొనుమని ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు సమర్పించుకొని ఘనత మహిమ మీరే పొందుకొని మా అందరి కుటుంబాలలో క్షేమమును ఆజ్ఞాపించుదువుగాక. మేమందరము న్యాయముగా మీకు కనబడుదుముగాక. మేమందరము ఎవరిని బాధపరచకుండా ఉందుముగాక. ప్రభువా, మీ కృపలో దీవించి బలపరచు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.